ఇందాక మనం చూసిన సినిమాలన్నీ తక్కువ గ్యాప్లోనే 2 పార్ట్స్ విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేసినవి. కానీ మరికొన్ని సీక్వెల్స్ కూడా ఉన్నాయి. వాటి కోసం చాలా కాలం తీసుకుంటున్నారు దర్శకులు. పైన ధురంధర్ ఫార్ములా గురించి చూసాం కదా, మనకి బాహుబలి ఫార్ములా కూడా ఉంది. ఆ సినిమాలేంటో చూసేద్దామా? సీక్వెల్స్ ట్రెండ్కు బీజం వేసిన రాజమౌళి బాహుబలి ఫస్ట్ పార్ట్ 2015లో రిలీజ్ చేసి సెకండ్ పార్ట్ కోసం ఏకంగా 2 ఏళ్లు వెయిట్ చేయించారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2018లో వదిలి పార్ట్ 2ని తీరిగ్గా 2022లో గానీ విడుదల చేయలేదు. ఈ రెండు ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేశాయి. సెకండ్ పార్ట్లపై హైప్ పెరగడంతో క్వాలిటీ కోసం ఈ మాత్రం టైం గ్యాప్ తప్పట్లేదు. పుష్ప విషయంలోనూ సుకుమార్ ఇదే ఫార్ములా అప్లై చేశారు. డిసెంబర్ 2021లో ఫస్ట్ పార్ట్ వస్తే పార్ట్ 2 కోసం 3 ఏళ్లు టైం తీసుకుని 2024 డిసెంబర్లో విడుదల చేశారు. వెయిట్ చేయించిన పుష్పగాడి రూల్కు ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ కుదేలైపోయాయి. అలాగే బాలకృష్ణ నటించిన అఖండ 1 డిసెంబర్ 2021లో వస్తే దాని సీక్వెల్ కోసం ఏకంగా 4 ఏళ్లు తీసుకున్నారు బోయపాటి. ఆల్రెడీ వచ్చినవే కాదు, సెట్స్ మీదకు రాబోయే కొన్ని సీక్వెల్స్ కూడా ఇదే ఫార్ములా అప్లై అవుతోంది. సలార్ 2, దేవర 2, ఓజీ 2 సినిమాలకు కూడా దర్శకులు పార్ట్ 1 నుంచి కనీసం 2-3 ఏళ్లు గ్యాప్ తీసుకుంటున్నారు. ఫస్ట్ పార్ట్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్కు మించి సెకండ్ పార్ట్ ఉండాలనే కసితో స్క్రిప్ట్పై గట్టిగా కూర్చుంటున్నారు. టైం పట్టినా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి అన్నదే వాళ్ల టార్గెట్. కల్కి సినిమా సీక్వెల్ కోసం కూడా నాగస్విన్ 3 ఏళ్లు గ్యాప్ తీసుకుంటున్నారు. ఇప్పటికే కల్కి 2 సెట్స్ మీదే ఉన్నప్పటికీ విజువల్ వండర్గా మలిచేందుకు పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ కోసం చాలా సమయం తీసుకుంటున్నారు నాగి. మొత్తానికి టాలీవుడ్లో షార్ట్ గ్యాప్ సీక్వెల్స్ ఒక ట్రెండ్ అయితే, ఏళ్ల తరబడి తీసే సీక్వెల్స్ మరో ట్రెండ్గా మారిపోయాయి.